ఏంది నా చెల్లె ప్రవర్తన మంచిగా లేదు కానీ నీది నీ కొడుకుది మంచిగా ఉందా ప్రవర్తన? ఏ మంచిగా మాట్లాడు, పిచ్చి పిచ్చి వరకు అసలు గొడవ ఎట్లా జరిగిందో తెలుసుకొని మాట్లాడు. ఇంకెట్లా జరిగింది? మీ అమ్మ స్విచ్లు పెట్టి కూర్చుంది బంగారు తల్లి. అక్క నువ్వేం బాధపడకే, మళ్ళీ పిల్ల అట్లనే గొడవ చేస్తే వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి రమ్మను. నీ పోయేస్తే ఏమో సౌండ్ వస్తుంది, ఏంది ఏమన్నా గొడవ పెట్టుకుంటూ లేంది? అగో జాను, ఏమైందే? లేవు జాను. ఏంటిది గిన్నిసార్లు ఫోన్ చేస్తుంది? హలో అరే సాగర్, జానుకు దమ్ము బాగా వస్తుందిరా. దమ్మత్తుందా? అమ్మా అమ్మా నువ్వేం టెన్షన్ పడకు, వేనీళ్ళు కాబట్టి జానకు తాపి తక్కువ అవుతుంది. సరే సరే. జాను జాను లే, కొన్ని వేలీలు దావు. లే అమ్మా లే. ఏం కాదు ఏం కాదు, టెన్షన్ తీసుకో. అవురా నాని, జానుకు దమ్ముగిన ఉందారా? ఉందంటమ్మా, పెళ్ళైన కొత్తలో నాకు చెప్పింది, బావా నాకు దమ్ముంది, ఎప్పుడైనా నాకు దమ్మత్తే మీరేం టెన్షన్ పడకుండా నాకు నీళ్ళు వేడేసి తాగిపోయి నాకు దమ్ము అవుతుందని చెప్పింది. అవునా? అబ్బా నాని, నిన్న గొంత ఆగమాగం చేసిందారా? సాతి పట్టుకొని నొక్కుంటే నేను ఏందో అనుకున్నా, మస్తు గాలిగాలి చేసిందిరా. నయమైంది నీకు ఫోన్ చేసి ఉడుకులీలు కాబట్టి ఏమనేసరికి ఇచ్చిన కథం కూలైపోయిందిరా. నేను కూడా అట్లనే అనుకున్నమ్మా, అది చెప్పింది గుర్తుకొచ్చి అందుకే వేడి నీళ్ళు ఏమన్నా నీకు. సరేగా నాని, ఆ సుంటలను మంచిగా కాపాడుకోవాలరా, అలా టెన్షన్ ఉండద్దు, అది పెద్ద ప్రాబ్లం రా. నిజమేనమ్మా, సమయానికి నువ్వు ఉన్నావు కాబట్టి జాని కాపాడినావు. అదే మనం ఎవరు లేనప్పుడు జానకట్ల దమ్మత్త ఎట్లుంటుండే? అది ఎట్లా పోలమ్మా మరి? ఎట్లా పోతుందిరా నాని, 24 గంటలు టెన్షన్ పెట్టుకుని కూర్చుండంగా ఊకి ఏడ్చుకుంటూ కూర్చున్నాడు, బాధపడుకుంటూ కూర్చున్నాడు, అన్ని మైండ్లో తిప్పుకున్నాక దమ్ము రాకపోతే ఏమవుతుందిరా? అయినా నాని, నువ్వు దాన్ని కొట్టకురా. కొట్టుడు తిట్టుడు పెట్టకంటే అది మంచిగా ఉండగా నేనేమంటానమ్మా? ఇప్పుడు మనం సైలెంట్గా ఉన్నాం అనుకో, అది ఇంక అట్లనే ఎత్తుంది. అలాంటి మనకి నచ్చేయో అమ్మా? అట్లా ఆలోచిస్తే అది కూడా కరెక్టేరా నాని. అది మంచిగా ఉంటేనే మంచిగా చూసుకుంటామ్మా, అది పిసి పిసి ఎత్తే గట్లనే ఎత్తుంది దాని కథ. అలాంటివి నాకు నచ్చాయమ్మా. నీకే కాదురా, అది నాకు కూడా నచ్చలేదు. మరేం చేద్దాంరా, అది ఎప్పుడు మారుతుందేమో తెలియదు. అగో నా ఫోన్ ఏది? కొంపదీసి వాళ్ళకిట్లా తీసి దాపెట్టి రాయంది. నా ఫోన్ ఎవరన్నా తీసుకున్నారా? నా ఫోన్ తీసుకుంటే ఇచ్చేయరు కొద్దిగా. అమ్మా ఫోన్ నేనే తీసిన, ఫోన్ ఇయ్యనని చెప్పు. నా ఫోన్ నాకెందుకు ఇయ్యరు? ఇయ్యుర్రి చక్కగా. ఎందుకు మళ్ళా? ఫోన్ ఎవరికైనా వేసి చెప్పేది ఏమైనా? చెప్పుకుంటానో చెప్పుకోనో అది నా ఇష్టం, మీకు అవసరం లేదు. నా ఫోన్ నాకు ఇయ్యుర్రి. అరే నాని, ఫోన్ ఇచ్చేయరా. కాదమ్మా, ఫోన్ ఇస్తే మళ్ళీ ఏం పెంట ఎత్తు. అది పెంట ఎత్తే ఆ పెంటలో మనం ఎందుకు పోరుతాం? ఇచ్చేయి.
హలో చెల్లె. అక్క అమ్మో చెల్లె, ఏమైంది? ఎందుకు ఎడుతున్నావే? చెల్లె ఏమైంది? ఎందుకు ఎడుతున్నావు? చెప్పు చెప్పు చెల్లె, ఏమైంది? చెప్పే, దండం పెడితే నేను చెప్పే. అక్క కుక్కను కొట్టినట్టు కొట్టిండే. ఏంది? కుక్కను కొట్టినట్టు కొట్టిండా? ఎవడు కొట్టిండు? సాగర్ కొట్టిండే. ఆడెందుకు కొట్టిండు? అసలు నువ్వేమన్నామని కొట్టిండు నిన్ను? అసలు ఏం జరిగిందంటే ఇగో గిట్ల ఇడ్లీ పాత్ర ఇయ్యనందుకు కొట్టిండు. ఏంది? గా ఇడ్లీ పాత్ర కోసం కొట్టిండా? కొట్టంగా మీ అత్త మా పాటలే. ఆమె వల్లనే గొడవైందే. ఆమెను గొడవ పెట్టించింది. అవునా? ఆమెనే గొడవ పెట్టించిందా? హా, ఆమె వల్లనే అయ్యింది. పెయ్యంతా బాగా నొత్తుందక్క. చెల్లె చెల్లె, నువ్వు ఏడవకే, మీ అత్తున్న బాగు, నువ్వు బాగు. అక్క అచ్చి నన్ను తీసుకపోర్రే. అయ్యో ఏడవకు చెల్లె, అత్తున్న మాగే. అమ్మా అమ్మా, ఏమైందే? గంట గట్టి కొడుతున్నావేంది? ఏమైంది? అమ్మా చెల్లెని బాగా కొట్టిండటనే. కొట్టిండా? ఎందుకు కొట్టిండట? చెల్లె ఏమో సామాన్ ఇయ్యమంటే ఇయ్యపోతే కొట్టిండట. చెల్లెకి ఎంత టార్చర్ అవుతుందో ఏమో, ఆడ పెయ్యి అంత నొత్తుందని చెప్పింది నాతోని. అమ్మ బిడ్డ, ఆడు సామాన్ ఇయ్యందని కొట్టిండా? ఆడు ఎట్లా చేస్తామని కత్తాడు బిడ్డ? ఫోన్ చేయి, సాగర్ ఫోన్ చేయి. సరే అమ్మా. అగో జాను వాళ్ళక్క ఫోన్ చేసింది. అమ్మా అమ్మా, ఏమైందిరా? అమ్మా జాను వాళ్ళక్క నాకు ఫోన్ చేస్తుంది. మళ్ళీ ఏం చెప్పిందేమో అది. ఫోన్ చెప్తుందా? ఏమన్నా చెప్పిందంటావా మరి? చెప్పడానికి మనం ఏం చేసినామని అన్నీ దాని దగ్గర ఉన్నాయి కదా తప్పులు. అమ్మా ఫోన్ లిఫ్ట్ ఎత్తలేడమ్మా. కొట్టి భయపడుతుండా? మళ్ళా సరి చేయి బిడ్డ. ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడో నేను చూస్తా. సరే అమ్మా. అగో అమ్మ మళ్ళీ ఫోన్ చేస్తుంది. ఇటీరా ఇటీ, ఫోన్ ఇటీ. ఇగో అమ్మా ఇగో. హలో, వదినే, అంత బాగేనా? ఏమో గొడవ అయిందంట వదినే. అదేం గొడవ? పిల్లలు మాట మాట అనుకున్నారు వదినే, గదే గొడవ, ఏం లేదు. నా బిడ్డని ఎట్లా పడితే అట్లా కొట్టిండంట కదా. సామాన్ ఇయ్యపోతేనే కొడతాడా? ఎందుకు కొడతాడు అట్లా? అయ్యో వదినే, కొట్టిండు కానీ దాని గురించి కాదు. నీ బిడ్డ దగ్గర ప్రవర్తన మంచి లేక కొట్టిండు. ఏంది? నా చెల్లె ప్రవర్తన మంచిగా లేదు కానీ నీది నీ కొడుకుది మంచిగా ఉందా ప్రవర్తన? మంచిగా మాట్లాడు, పిచ్చి పిచ్చోరకు. అసలు గొడవ ఎట్లా జరిగిందో తెలుసుకొని మాట్లాడు. ఇంకెట్లా జరిగింది? మీ అమ్మ సిచ్చులు పెట్టి కూర్చుంది బంగారు తల్లి. ఏంది? మా అమ్మ సిచ్చులు పెట్టించిందా? సిచ్చులు పెట్టింది మా అమ్మ కాదు, నువ్వు. నువ్వు ఇలా మళ్ళీ మాటలు చెప్పడం వల్ల గొడవ జరుగుతుంది ఇంట్లో. ఏంటి? నీ సిచ్చులు పెట్టిందా? ఏం నల్లుడు, నువ్వేం మాట్లాడుతున్నావు? నా బిడ్డ ఏం స్విచ్లు పెట్టింది? ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? మీ బిడ్డనే సిచ్చులు పెడుతుంది మరి. అప్పటి నుంచి మా ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. మా బిడ్డ ఏ స్విచ్లు పెట్టించింది? ఏ స్విచ్లు పెట్టించిందో, ఏ గొడవలు పెట్టించిందో మీకే తెలుసు, మాకైతే తెలియదు. మరి నేను ఇట్లా చెప్పినా కావచ్చు, అత్తని కొట్టు, మావని కొట్టు, మొగన్ని కొట్టు, మరిదిని కొట్టు అని చెప్పిన మెత్త కుదమని చెప్పినా కావచ్చు. చెప్పినా పోవచ్చు మరి. అందుకని ఇట్లా మాట్లాడుతూ వీళ్ళు. ఏమో అట్లా చెప్పినా పోవచ్చు మరి. అసలే నిలమలేదు నీ బిడ్డ, అప్పటి నుంచి ఇట్లా ఎత్తుంది. ఇగో ఇల్లమల్లి బిల్లమల్లి అంటే మంచిగా ఉండదు చెప్తున్నా. అసలే నిలమలేదని నువ్వే ఫోన్ చేసి 1-2 చెప్పుకుంటా సంసారం మాగం చేసుకుంటున్నావు. నేనేం చేస్తలేను, నువ్వు ఎత్తున్నావు. మీ ఫ్యామిలీ వల్ల నన్ను కొట్టి చంపుతున్నావు. అలా వదినే, తప్పు వాళ్ళదో ఇంటికి వచ్చి తెలుసుకొని నీ బిడ్డ తీసుకొని పో. తప్పంట, తప్పు తప్పు మీరు చేసి మా మీదకి ఎత్తేస్తుడు మళ్ళా. చెల్లె ఆగు, నువ్వు గొడవ పెట్టుకోకు. మేము వస్తున్నాం, ఆగు. మేము వచ్చినాక మాట్లాడతాం కానీ నువ్వేం గొడవ పెట్టుకోకు. ఏం మాట్లాడుతున్నావే? నోరు బాగా లేపుతున్నావేంది? నోరు ముసుగు చక్కగా ఉండు. రా వదినే, వచ్చి నీ బిడ్డను తీసుకొని పోదురా. ఇట్లయితే గొడవలు బాగా జరుగుతాయి. అమ్మ రాయే, వచ్చి తీసుకపో. మస్తు టార్చర్ పెడుతున్నా ఇల్లు. జాను మేము వచ్చేదాకా నువ్వు ఏ గొడవ పెట్టుకోకు. మేము వచ్చిన వాళ్ళే మాట్లాడతాం. నేను అక్కని దోలుకొని వస్తుందా? జల్దీ రారి. చూసినవానే అమ్మ, మీ అల్లుడు మంచోడంటివి కదా, అందరూ అసుంటోళ్ళే. నువ్వు ఆగు బిడ్డ. అన్ని ఎట్లా ఎన్నో నాకు బగ్గా కూర్తు. కూసమ్మంటే కూర్చోలో, లేమ్మంటే లేవాలా. అన్ని అట్లా ఎత్తిన దాడికత్తాడు. అంతే అమ్మా, ఆయనకి 3 సార్లు నీళ్ళు పియాలి. పోదందా నడు. చూసినావా మంచిగా అయిందా? దానికి ఫోన్ చేద్దాం తింటావా? ఇప్పుడు ఎట్లా వేసినా చూసినావా?
నువ్వైతుండ్రా వాళ్ళ అమ్మకి చెప్పినా వాళ్ళ అమ్మ వచ్చినాక ఏం మాట్లాడుతుందో వెనక స్త్రీ మాట్లాడదాం. వాళ్ళ అక్కేమైనా అని దాని సంగతి చెప్తా. 2 కలర్ బండగేంతా. అరే నాని నువ్వేమనకు, ఏమన్నా ఉంటే ఆడలో మేమే చూసుకుంటాం, నువ్వు మధ్యనకు రాకు. అది సీరియస్ గా మాట్లాడితే చూసుకుంటుండమంటావా? అస్సలకి లేదు. అదేం చేస్తా చూస్తా. చెంప వలుగుతుంది, చెప్పింది ఏయ్, వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం గాని. చూసిన వానేసేళ్ళే, నిన్న మనం మంచి బుద్ధి మాటలు చెప్పినాం కదా, నాకే బుద్ధి మాట చెప్పిరని సపడకుంటే అయిపోతుంది కదా. తల్లికి ఫోన్ చేసి 1-2 పుట్టిస్తే ఆమె నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. ఇప్పుడు అత్తురాట వాళ్ళు గొడవకు. ఏంది అల్లమ్మకి చెప్పిందా? వాళ్ళే కూడా ఉండేటట్టున్నారు వీళ్ళు. అయినా అక్క నీ కష్టమేనే. అవునే చెల్లె, పోయి పొదలబడ్డట్టు అయిపోయింది ఏమైనా బతుకు. నువ్వెందుకు బాధపడుతున్నావు అక్క? వాళ్ళు ఇప్పుడు అత్తుండ్రేమో, ఏం మాట్లాడుతారో చూద్దాం పోని. నువ్వేం భయపడకు, గాల కింద భయపడేది. భయపడతా. మంచులను 10 పెట్టి కొంట, షెడ్యూల్ని 10 పెట్టి ఇడిచి పెడతాం. దానికి నేను ఎందుకు భయపడతానే? వాళ్ళు వచ్చినాక ఒక ఫోన్ చేయి, నేను అత్త. సరే చెల్లె. బిడ్డ పోయి రా గుల్దానం తెచ్చుకుంటుంది. అవునమ్మా, పాంపుట్ల చేతి పెట్టినట్టు అయింది. కాదమ్మా, ఆ పిల్ల కుటుంబం వేసుండేది, మనం తెలుసుకోపోతే చేయకపోతే బిడ్డ. అవునమ్మా, అంటే పిల్ల మంచిగా ఉందని చేసుకుంటుంది, లోపల కసుంటి కథ ఉందని మాకేం తెలుసు? అలా అక్క ఇడుగానే వేసుకుని ఇంటి మీద ఉన్నది, అప్పుడన్నా తెలుసుకోపోతే మనం. నిజమే అమ్మా. ఊరుకుంటు బిడ్డ, అది కాకపోతే ఇంకోటి. గంతే అమ్మా, ఎంత చెప్పినా అర్థం చేసుకుంటలేదు. ఏడికైతే గాడికాయ ఇక. జాను జాను ఇలా కర్రలు చూడు, మనుషులు కేరే ఎత్తలేరు. కళ్ళ ముందర మనిషి ఉండంగా జాను అని పిలుతుంది. అంత మంచిదేనా వదినే? మస్తు మంచిగా ఉన్నాం. ఇష్టం వచ్చినట్టు పిల్లని కొట్టి ఆగని చెప్తుర్రు. నేను నీతో మాట్లాడతలేను, మీ అమ్మతోటి మాట్లాడుతున్నా. నువ్వెందుకు వచ్చినావు? మీ ఇంట్లో ఉండడానికి ఏం రాలేదు నేను. మా చెల్లెని ఎందుకు కొట్టిరో తెలుసుకోవడానికని వచ్చిన. అట్లా పిచ్చి పిచ్చి అయితే కొట్టకపోతే ముద్దు పెట్టుకుంటారా? మంచిగా మాట్లాడు. పిచ్చి పిచ్చి ఏం చేసింది మా చెల్లె? వేరే మీకు చూస్తున్నావు, పిచ్చి పిచ్చి చేయకు. వదినమని కూడా చెప్తున్నా. చూడబోతుంది మరి కొడతావా? దా కొడుతుందా? చూడమ్మా మరి బాగా కూడా చూడట. మరి ఏం చేస్తారా మరి నన్ను ఇక? ఏం చేసేది నేను చేసేది చేస్తా. నువ్వుండు, అయినా నువ్వు మధ్యలోకి ఎందుకు వస్తున్నావు? నీకేం అవసరం? మరి నీకేం అవసరం? నువ్వెందుకు వస్తున్నావు మధ్యలకు? నా కొడుకు కాబట్టి నేను మధ్యన కత్తా, మీ అమ్మ కూతురు కాబట్టి మీ అమ్మ వస్తుంది. మధ్యన నువ్వెందుకు వస్తున్నావు? మరి నీ కూతురు ఏమన్నా? ఈమె కుట్టినట్టే అవుతుంది. ఈమె దగ్గర గుణ మంచి లేక ఇంటి మీద పడి పెడుతుంది. ఇక చెల్లెలు కూడా ఇంటి మీద పడి వేసుకుంటే కావచ్చు. మంచిగా మాట్లాడు, మాటలు జాగ్రత్త. ఏం మాట్లాడుతున్నావు? నీ గుణం ఏమన్నా మంచిగా ఉందా? ఏం మాట్లాడుతున్నావే? ఆయన గుణానికి ఏమనుకుంది? మరి మా అక్క గుణానికి ఏం వంకుంది? మా అక్క గుణానికి ఏం వంకుందో ఎప్పుడు మరి? చూస్తే కనబడతలేదా? మొగం నిడిచిపెట్టా ఇంటి మీద ఉన్నది, ఆమె లెక్క నిన్ను ఉంచుకుంటాను చూస్తుంది. వదినే, నువ్వేం మాట్లాడుతున్నావు? కొద్దిగా మంచిగా మాట్లాడు. అయినా దాని జీవితం గురించి నీకేం అవసరం? మరి ఇంకేంది వదినే? తల్లివి నువ్వు అని బిడ్డనా? నీకు లేని అవసరం నీ బిడ్డకెందుకు? ఎల్ల తల దూరుతుంది. అయినా చెల్లెని కొట్టిన కోపంలో ఏదో అట్లా మాట్లాడుతుంది. అది దానికి మాట్లాడే హక్కు లేదా? అయినా మీరు అంతగానం తీసేయద్దు మనుషుల్ని. అయినా నేను ఇష్టం వచ్చినట్టు ఏం మాట్లాడతాను వదినే. ఇంటికి వచ్చి మధ్య తప్ప చెల్లె తప్ప అని తెలుసుకుని మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతానారా మరి? అయినా నీకు లేని రేషం ఆమెకెందుకాట? అయినా ఈ విషయంలో నీకు సంబంధం ఉంటది కానీ నీ బిడ్డకు సంబంధం ఉండదు. అదో నాకు సంబంధం లేదంటది ఏంటిరా? నా చెల్లె కాదా? నాకు తోడబుట్టింది కాదా? ఒక కంచంలో తిని ఒక మంచంలో అన్నం. మేము చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఆడుకొని తిరిగి పెరిగిన వాళ్ళం మేము. నాకెందుకు పట్టు ఉంటది? నీకు చెల్లె అని తెలుసు, నీ తోడబుట్టు కూడా పెరిగిందని తెలుసు, కానీ చెల్లె అయితే మంచి మాటలు చెప్పాలి, చెడు మాటలు చెప్పొద్దు. వదినే, సెడగొట్టే మాటలు ఎవరు చెప్పరు. అయినా నా బిడ్డను ఎందుకు కొట్టిరని తెలుసుకోవడానికి వచ్చిన నేను. గొడవలు ఎందుకు పెట్టుకుంటారు? అత్తమ్మ, నీ బిడ్డ గంత చిన్న సామాన్లు తీయదంటదా? మా తమ్ముడు ఎంత బాధపడ్డాడు. ఆయన నీ బిడ్డ గంత కొంచెం నేర్పుతున్నత్తమ్మా. ఎవరు నేర్పుతారు అల్లుడు? ఎవరు నేర్పలే. కరెక్టే. మరి దాని పెట్టిన సామాన్ అది వాడుకుంటది. దాని సామాన్తో నీకేం అవసరం? అవసరం ఉంటే కొనుకొచ్చుకోరి. దానికైనా మా చెల్లెని కొడతావు నువ్వు? నీ తమ్మునికి ఎలా నీకంత బాధ అనిపిస్తుంది? మరి నా చెల్లెని కొట్టినందుకు నాకెంత బాధ అనిపించాలి? నీ చెల్లె నట్టి కొట్టలే, నూతిలో పడి చచ్చిపోతానని పోయింది. అట్లా ఎందుకు చెప్తున్నావని ఒక దెబ్బేసిండు, అంతేగాని కావాలని కొట్టలే. ఏంది? నూతిలో పడి సావడానికి పోయిందా? ఒక్క సెకండ్ లేట్ అయితే నూతిలో వాడు నీ బిడ్డ. అట్లా చేసిన దానికి 2 వేసిండు. వెయ్యపో దూకుంటారా మరి? ఎవరైనా అట్లని చెప్తారు. అనే జాను, నూతిలో దునుకు పోయినావా? ఎందుకు పోయినావే? ఇల్లు పెట్టే టార్చర్ కి భరించలేక సావడానికి పోయినా. ఏమన్నా మనిషివేనా నువ్వు? ఏమన్నా మాట ఉంటే మాటతో మాట మాట్లాడుకోవాలి, కానీ నూతిలో పడుకొని పోతావా? అమ్మ ఉండే ఇడికే చెల్లెకు రంది అవుతుందని అంటే మనం ధైర్యం చెప్పడానికి గాక నువ్వు ఇంకా రంది మీద రంది పెడతావా?
అలా అట్లా వేసినప్పుడు చక్కగా ఇంటికి రాను ఉంటుంది, ఏదైనా మాట ఉంటే తెల్లారి మాట్లాడుకుందువు. అట్లా వేయాలి కానీ చచ్చిపోతారు పోతారా? ఇప్పుడు మాటలు ఎత్తలేవా? ఇదివరదాకా బాగా నోరుతీవి కదా, మీ సెల్ వేసింది కరెక్టేనా? మీరు ఆ సామాన్ కాడ ఎంత టార్చర్ చేసిర్రో అందుకే అట్లా వేసింది అది. అది తప్పు. అట్లా వేసినప్పుడు ఇంటికి రాను ఉంటుంది, సావాలని నీకు ఆ బుద్ధి ఎట్లా పుట్టిందే? పిచ్చిదానివా? జ్ఞానం లేదా? అట్లా వేసినప్పుడు మేము గుర్తుకు రాలేమా? అక్కడ గుర్తుకు రాలేదా? నేను గుర్తుకు రాలేనా? ఎసుంటి పిచ్చి కూడా ముంచుకునేవే నువ్వు. అందరు నన్నే తిట్టుర్రి. అమ్మా ఏంది వాళ్ళు పెట్టిన టార్చర్ కాక నువ్వు కూడా టార్చర్ పెడతావా? అందరు కలిసి దాన్ని చంపుర్రిగా. అమ్మో, ఇద్దరు బిడ్డలు చిన్న రంకురోళ్ళు కాదురా, బిడ్డల కంటే తల్లే మంచిది. వీళ్ళేం చేసుకున్న వాళ్ళు సుఖపడర్రా. నిజమే అమ్మా, మస్తు రంకులలో ఉన్నారు పోయిద్దరు. చెల్లె ఏడకు ఎందుకు ఏడుతావు? మేము ఉన్నాం కదా, ఏడకు. అమ్మా నువ్వేందే వాళ్ళని తిడతావు అనుకుంటే నన్ను తిడుతున్నావేందే నువ్వు? బిడ్డ, నేను ఇక్కడ ఒక వారం రోజులు మా ఇంటికి పోతాను, నువ్వు మంకిసిమి. అక్కడికి వచ్చిన కూడా వాళ్ళ సంగతి ఏందో నేను చూసుకుంటా, వీళ్ళు అతి ఏందనేది వాళ్ళకి పెడతాను. మిమ్మల్ని ఒకటి అడుగుతా, చెప్పండి. జాను ఇప్పుడు 1కి 2 చెప్పి ఇంట్లో గొడవ పెట్టుకొని వాళ్ళ అమ్మారింటికి వెళ్ళింది. వెళ్ళినాక తర్వాత నెల ఉండొచ్చు, 2 నెలలు ఉండొచ్చు, సంవత్సరం ఉండొచ్చు. సంవత్సరం ఉన్నా కూడా తర్వాత గడప దొక్కేది ఎవరిల్లు? అత్తారింటికే కదా. జీవితాంతం జీవించేది ఎవరింటికాడ? అత్తారింటికనే కదా. ఇప్పుడు కని పెంచి పెళ్ళి చేసేంత వరకు మీ అమ్మ వాళ్ళ బాధ్యత. తర్వాత నీకనేది ఒక జీవితం ఉంటుంది, భర్త, పిల్లలు, సంసారం అనేది ఒకటి ఉంటుంది. దాన్ని పట్టుకొని ముందుకు సాగాల. కానీ గొడవలు, కొట్లాటలు, కుళ్ళులు ఇవన్నీ పెట్టుకొని నువ్వేం సాధించలేవు. ఒకటేంటంటే నువ్వు మంచిగా ఉండి అందరిలో కలిసినట్టు తిరుగుతూనే నీ మాట అందరు వింటారు, నిన్ను కోడలు లెక్క కాదు కూతురు లెక్క చూసుకుంటారు. కానీ ఏంటంటే నువ్వే వాళ్ళకి ఎదిరించుకుంటూ ఉంటూ చీటికి మాట ఎక్కువ పడుతూ ఉంటూ కుళ్ళులు కుట్రలు పెట్టుకుంటే నీ మాట ఎవ్వరు దేకరు, కుక్క కూడా దేకది. నేను అందరిని అంటలేను, ఇలా జాను క్యారెక్టర్ లాగా చేసే వాళ్ళని అంటున్నా. అయినా మీరు ఒకటి గుర్తుంచుకోండి, మీరు నెత్తి గోడకేసి గుద్దుకున్నా, పాయిజన్ తాగినా, కత్తులు బట్టి చేతులు కోసుకున్నా, టాబ్లెట్లు వేసుకున్నా, కీకలు పెట్టి అరిచినా మీరు సాధించేది ఏమి ఉండదు. 100 కోట్లు పెట్టి కొనంది కూడా ఒక ప్రేమతోని కొనచ్చు. 100 కోట్లు పెట్టి కొనంది కూడా ఒక ప్రేమతోని కొనచ్చు. అది అర్థం చేసుకోండి, ప్రేమతోనే మెదలండి. అండ్ ఒక అతను కామెంట్ చేసిండు, వీడియో మొత్తం మంచిగా ఉంది కానీ లాస్ట్లో రంజిత్ అని సోదేందండి. చెప్పదు బ్రో, తప్పది. కొద్దిమంది అర్థం చేసుకునే వాళ్ళు. ఓకే, ఇక వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్.